మామూలుగా ఎందుకు తాగుతారు ఇవి? నా ఎక్కువ ఆరోగ్యం బాగాలేకుండా తాగుతారు కదా. ఆరోగ్యం బాగాలేకుండా పిల్లలకి తాపుతారు. పిల్లలు తాగుతారు కదా. అంటే బాగుంటుంది నా ఎలర్జీ మనకి కొంత ఏమన్నా అరక్కోకుండా కూడా. అవును, అరట ఉంటే పోతుంది కదా. దానికి దీనికి మేకపాలు సలవ, మేక కూర కూడా సలవే. అంటే సెట్టు పేస్తారు కదా. ఎన్ని ఇస్తాయి ఒకటివి? 10 లీటర్లు ఇస్తాయా? 10 లీటర్లు ఏమి ఏమన్నా ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఏముద్దమ్మా నువ్వు టీ తాగా ఆటోమేటిక్ ఎనర్జీ. నువ్వు టీ తాగినప్పుడల్లా మొగం మీద నీళ్ళు పోసుకుంటావా? నీకు అస్సలు మీగడే లేకపోకుండా బూస్ట్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ బుడక్స్ జీ. కొడుకు పాలు గట్టిగా సూపర్ గా బూస్ట్ గాని బెల్లం గాని. పాలు ఎట్లున్నాయో చెప్పు. నాకు నచ్చలే. చెప్పు. మూలికలు తాగితే అవి వస్తాయి. నాకు బీపీ తెప్పించద్దు. నువ్వు మేకపాలు ఎప్పుడు తాపింది మాకి? పెట్టేసేసి మళ్ళీ పొజిషన్ చూసి వద్దు. ఏంది చెప్పు నాన్న. ఏంది ఏందో మాట్లాడుతున్నారు? ఏంది లేదప్పా. ఆడ కళ్ళు మూసుకొని పనుకున్నావు, కింద పనుకో అంటే ఉన్నిలే అంటాను. కింద పనుకోనా? ఆడే బాగా నిద్ర పనుకుంటావా కింద? జోగొట్టల్లా కింద వండేసి జోల పడతావా? పడుకోమా, పనుకో నీట్గా. అప్పా కాక కాక ఏం చేయద్దప్ప కాక. అనుకో అప్పా పనుకో బాగా ప్రశాంతంగా పనుకో. చల్లగా గాలి వస్తుంది, హ్యాపీగా పనుకో. ఏమే అనుకోండి. నాకు నిద్ర రాలేదు నాన్న రోజుసేపు. మిమ్మల్ని చూస్తా అంట అనుకోండి. అంతేగా. ఎవడు ఓర్పు పడతాడో, ఎవడు ప్రతిదానికి కాలు దువ్వడో, ఎవడు ప్రతివాడికి జవాబు ఫోన్. A few moments later. ఊరికెట్లా తీసుకుంటానా మనుషులకి. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారా అని వెయిటింగ్. వీళ్ళేమో దొర్లుతున్నారు కానీ ప్రాపర్గా పడుకోవడంలే. సో పడుకుంటే మన పని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటాను. ఈ పాప ఏమో దొర్లుతూనే ఉంది. ఏయ్ బాబు లేవ్. ఏ బాబు, ఇవి మేకపాలు. చెట్టను వాడిపోయి కూర్చోపో, పాలు కావాలని అడుగుతాను అని చెప్పుంది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. చెటా పాలు తాతావా? పద్దు పాలు. కాఫీ వద్దునన్న, పాలు చేశాను తాగు. బుడుక్సు జాలీ మాస్టర్ పాలు తాతావా? ఒట్టి పాలు అయితే నేను తాగలేను. ఒట్టి పాలు కాదు, లైట్గా బెల్లం వేస్తా. బూస్ట్ కావాలంటే బూస్ట్ వేసిస్తా. బూస్ట్ వేస్తే తాగు.
బూస్ట్ చేసిస్తాను. పాలు ఉడగట్టాలను మీగడ ఉండకూడదు. లేదు నీ కూడా పెట్టాలి. నీకు బూస్ట్ ఇస్తా. కాఫీ అంటే కాఫీ టీ వద్దులే, ఇది ఒక్క రోజుకి బూస్ట్ తాగు. కాఫీ టీ కావాల. చెట్ట ఆ పాపకు టీ చేసి చెట్ట టీ చేస్తే తాతవా? అల్లం కూడా పిండల్లా దాంట్లో, అల్లం పిండరు దంచల్లా. చెట్ట అట్లా నువ్వు ఆ పద్దుకు టీ చేసి నేను అమ్మకి బూస్ట్ చేసి ఇస్తా. రా మళ్ళా చేద్దాం రా. ఇవి నాకు, ఇవి వాళ్ళకి. చెట్ట నీకేం ప్రాబ్లం లేదు కదా? మేకపాలు బాగా తాతావు కదా? ఓకే సూపర్. సర్లే పద్దుకి ఏం కావాలో చేసుకొని నేను బూస్ట్ చేసేస్తాను అమ్మకి. మా నీకు ఆ గ్లాస్ కావాలి బ్రుక్స్? స్టోన్స్ ఇది అమ్మది కదా? ఓకే. నీకేం కావాలి చెట్ట? కాఫీ రా నువ్వు కూడా. ఇది వేసేసుకో. కాఫీ దాంట్లోకి వేసుకోవాలా నువ్వు? కాఫీ కాదు అక్కడ టీ కదా. టీ అదే నువ్వు టీ వేసుకోవాలా? పాలు కూడా తాగేస్తా. మళ్ళీ యాదవ్ తాగేసి పేరు తొందరగా చేసేసే వాళ్ళకి. ఇవి టీ పౌడర్ ఆడుంది. ఇవి స్వచ్ఛమైన బర్రె పాలు. ఓయమ్మా అవునా? బా మంచి క్రీమీగా వచ్చింది అది. మా నీకు మీ వేడే ఉండకూడదు కదా మా నాకు తెలుసు మా. బాగా ఇస్తా. లేదమ్మా మీ కూడా ఎట్టి పరిస్థితిలో ఉంది నేను. వద్దులేమ్మా. అమ్మది రెడీ. ఇది అమ్మది, ఇది నాది. ఓకే పద్దు చెట్ట దీంట్లోకి వేసేలా కాఫీ పొడి పొడి వేసానా? ఎన్ని వేయాలా? 2 స్పూన్లేనా? చాలు కదా? అన్నా ఓకే. దొండి పద్దుకి చెటాకి టీ రెడీ. వాటర్ ట్యాంక్ వాళ్ళేనా బాబు? ఇవాళ వరకు వచ్చుకునే నాయన ఇట్లాగైతే గొడవలు టీ నేను నా స్వహస్తాలతో నేను చేసిన. సూపర్ నా, థ్యాంక్ యూ నా. అదే ఎట్లయితే గొడవలు భారీగా అయితే ఇంట్లో. ఎవరు చెట వల్లనా? ఏం మా ఆయన నాకు టీ తెచ్చేసి మగ మీద నీళ్ళన్నా ఏముద్దమ్మా నువ్వు టీ తాగా ఆటోమేటిక్ ఎనర్జీ. నువ్వు టీ తాగినప్పుడల్లా మొగం మీద నీళ్ళు పోసుకుంటావా? అట్లా కాదు పండుకోయింటి కదా. ఏం నీ మీద ప్రేమ లవ్ ఎక్కువైపోయింది. కాఫీ టీలో తాగొద్దంటాడు అట్లాంటిది. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. నీకు అస్సలు మీగడే లేకపోకుండా బూస్ట్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్ బుడక్స్ జీ. సూపర్. బర్త్డే స్పెషలా లేకపోతే నువ్వు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని? అయినా యా పక్క ఊరు కాలిపోతుంది, ఆడ వరదలు వస్తున్నాయి, ఆడ ఉప్పు భూకంపం వచ్చింది, ఆడ సునామీ వచ్చింది. పెండ్లానికి టీ చేసి ఇచ్చినావు, ఆ తల్లికి బూస్ట్ ఇచ్చినావు. హలో వినపడలేదా? మైమర్చి తాగిపోతాను. నువ్వేంది కాఫీనా? టీనే మీ ఇద్దరిది టీయే. అబ్బా బాబా చెమేలి కథాయిలకి కొంచెం చెట్ట తాగేసినాను చాలా. మీరు తాగినాడు మనోడు. తాగక్క లేదా తాగినాడమ్మా. అది ఎంత చిక్కగా ఉంది అమ్మా. దక్షుడికి ఈయన వీరభద్రుడు తల నరికేసి ఏ తల పెట్టాడు? ఏంటంటే కొత్త ఏదన్నా అట్లాంటివన్నీ మాకు తెలియవు. నువ్వు రాత్రి అంతా చూస్తుంటావు కాబట్టి నీకు అవన్నీ తెలుస్తుంటాయి. అవంతా వద్దు కానీ పద్దు ఇక్కడ రానన్నా, నువ్వు అమ్మ దగ్గరికి ఒకసారి ప్లీజ్. వద్దు లేడ కూర్చోరన్నా. నా కొడుకు
ఎట్లా చేస్తా పాలు గట్టిగా సూపర్గా బూస్ట్ కానీ బెల్లం కానీ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా లిమిట్గా అప్పటి నుండి అట్లనే పెట్టినా చేసినాడు. చాలా బాగుంది. నిన్న ఒక టైంగా మెచ్చుకొని ఉద్ది ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నేను మెచ్చుకుంటాను. ఏమ్మా నీ మొగుడు టీ బాగా చేసినాడా? హ్యాపీగా చెప్పు. బాగా చేసినాడు ఇంకా అంటే ఎంత డౌట్ నీ కొడుకు మీద. ఒకరు ఏదో 3 రోజులు అన్నం తిన్నట్లు బాగా చేసినాడు. ఏమి ఉండు నిమిషము మళ్ళీ వినపడవు. ఇట్లాంటివి ఆనుమత్యాలు అనమాట. ఏం నువ్వు టీ కాఫీ ఇచ్చినావని టీ మళ్ళా. బూస్ట్ ఇచ్చినావని అందరికి తెలియాలి కదా. బిల్డప్ ఎక్కువ పని తక్కువ అని. నీ పెళ్ళాము టీ అయినా వేరే లెవెల్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు మాట్లాడినప్పుడైనా వస్తావు? మీరంటే నాకు నేను మాట్లాడుతుంటేనే నీ సౌండ్ ఇచ్చేస్తావు. యాల నువ్వు మీరంటే భక్తి మా నాకు. వాని అమ్మ భక్తి లేక ఎట్లే పోనాని భక్తి. తాగుమ్మా నీ పెళ్ళాము తాగు. తాగుతున్నా. నీ పెళ్ళాము తాగేంది ఇంకా అంత టీ పెట్టుకున్నా. వారిని తాగని ఇయ్యాల. టీ బాగా చేసింది అంటే ఆగేమా 3 రోజులు అన్నం తిన్నా. ఎట్లుంది తాగు. లే నాకు చెప్పేటప్పుడు ఏందని అర్థం చెప్తా. మండుతా ఏదో 3 రోజులు అన్నం తిన్నట్టు. అట్లా కాదు, నాకు కొంచెం డౌట్ నీ కొడుకు మీద. అందుకు ఏం డౌట్? నీట్గా చేసినాడా? నీట్గా ఏం అసలు నాకు రోజు వద్దు వద్దని క్లాసులు వీకేవాడు, ఇప్పుడు ఎందుకు ఇచ్చినాడని నాకు డౌట్. అందుకు ఏం లేదు పెళ్ళామని ఇచ్చినాడు. ప్రేమ. ఎప్పుడు ప్రేమ పొంగు వస్తుందో తెలియదు. ఎప్పుడు ఏమో తెలియదు. కాఫీ తాగమ్మా. అయ్యో కాఫీ పొడి టీ పొడి ఇంట్లో దాచి పెడతాడు. తాగమ్మా. అట్లాంటిది ఈరోజు నా చేతికి ఇచ్చేసిన. నేనేందిరా తాగుతాను అంత లేదు, బాగా. పోసుకోవాలా? టేస్ట్ ఎట్లుంది చెప్పు. చాలా బాగుంది కదా. సూపర్గా ఉంది. అతే నాకు ఎందుకో ఉప్పుగా అనిపిస్తుంది అత్తయ్య. ఉప్పుగా ఎందుకు వస్తుంది? ఇక్కడ నా బాబు. ఏం లేదు బాగుంది. క్రీమీ నా టీ క్రీమీగా అయితే బాగుంది. అట్లుంది అత్తయ్య. అట్లుంది మరి టీ. మంచి బూస్ట్ మంచి ఎట్లుంది క్రీమీ ఇప్పుడు? క్రీమీగా బాగుంది. ఏం బాగుంది. నీకు టీ ఏమైనా ఇబ్బంది అయిందా? ఏం లేదు నా బాగా క్రీమీ క్రీమీగా బాగుంది. బాగుంది, ఏం ప్రాబ్లం ఉండదు. తాగేస్తే మీకు భలే పెట్టాడు కదా అసలు. క్రీమీ క్రీమీగా ఉంది. క్రీమీగానా? అదేం భాష? అంటే అది అంతేలే. అట్లా నీకు కాఫీ లవర్స్కి తెలుస్తుంది. నువ్వు కాఫీ మానేసినావు కదా, అందుకు నీకు తెలీదు. అయిపోయిందా? నువ్వెందుకు అంత తొక్కులాడుతాను? అట్లా కాదు, నీది అయిపోతే మాట్లాడదాం. ఎందో తొక్కులాడుతాను అంటే ఆ పాప నాకు డౌట్ వస్తుంది. అయ్యా ఏం లేదమ్మా తాగండి మీరు మరి. ఇది అన్నిటికీ మళ్ళీ ఎవరైనా అన్నం తినమంటారు. ఎంత పెట్టుకొని చల్లారిపోతే తినమంటారు. అయిపోయిందా తినేది? అయిపోయిందా చల్లారిపోతే తినేది? బాగుండదు అయిపోయిందా అంటే ఎట్లుంటది? ఇది కూడా అట్లే. నెక్స్ట్ వడ్డించేకి ఈ బంత్ అయిపోతే ఇంకో బంత్ ఉంటుంది నీకు. అందుకు అయిపోయిందా? నిన్ను ఇచ్చేది వద్దు, అయిపోయింది అయిపోయింది అడిగేది వద్దు. చూడు చెట్ట లాస్ట్ లో వేస్ట్ చేస్తుంది. అట్లా last ఇవి ఎంత రేర్ ఇవి. నేను లాస్ట్ ఎప్పటికీ తాగను. అమ్మా ఇవి రేర్ మిల్క్. నువ్వు రేరైనా నువ్వేం చెప్పినా నాకు అది అలవాటు. ఇది దయచేసి నేను తాగను బాబీ. నువ్వు వేస్ట్ చేయొద్దు. పాలు రేర్. మిల్కా రేర్ మిల్క్ అంటేనే రేర్. మళ్ళీ రేర్ మిల్క్ ఏంది? అంతేగా. అంత నీట్ గా తీసుకునేటివే కదా రేర్ మిల్క్. అయిపోయిందా? ఇది రేర్ మిల్క్ తాగేసే. రేర్ మిల్క్ నీకు వడగట్టే కూడా రాలేదా? గ్లాస్ కంతా చుట్టూ అంతా ఉన్నిలే. నా రేర్ మిల్క్ గురించి అయితే పట్టించుకోకూడదు. అట్లుంటే తాగబుద్ది కాదు. పర్లేదు, ఒక్క రోజుకి రేర్ మిల్క్ అడ్జస్ట్ అయిపో. చూడద్దకైతే అట్లనే రేర్ మిల్క్ అంటే రేర్ మిల్క్. మిల్క్ అంటేనే రేర్ అన్నమాట. అంటే అరుదుగా దొరికేదాన్ని రేర్ అంటారు అనమాట. అరుదుగా ఎందుకు దొరుకుతాయి? అట్లా కాదమ్మా. ఎంగొడ్లు వాళ్ళ దగ్గర పోయినా దొరుకుతాయి. ఓకే ఓకే అయిపోయిందా? అయ్యో రామా. అమ్మకి తాగేస్తుంది. అమ్మకి తాగేస్తుంది. తొందర అయిపోవాలని అదే పెరిగేసుకుంటారా మజ్జిగతో తింటారా అంటే తాగమ్మా నువ్వు. పోసుకో తాగు. లేదా అమ్మకు పోయి తాతాది. నేనెందుకు తాతారా? అయిపోయిందా? పిచ్చా పిచ్చుకుంటాడా? దగ్గర అది ఇక్కడ కింద చెట అట్లా ఆ పక్కన పెట్టేసే. చెట అట్లా అది కూడా వద్దులే, ఆ పక్కన పెట్టేసే. అదే ఇది కూడా ఆ పక్కన పెట్టేసాయి. దాన్ని రాండమ్మా. ఉన్నీళ్ళు పర్లేదు ఇడ. ఓకే. ఏం చూపిస్తాను? ఇంతకుముందు ఇడ రామచంద్రపురంలో రాళ్ళు కొట్టుకునే వాళ్ళు ఉండరు.
చెట్టా చూడు ఏందో ఈడ ఆడుకుంటాను కుక్క పక్కన కూర్చొని ఈడే ఏంది అది ఏంది పాలు వింటున్నారు మామూలు మేకకి మీరు ఉండయి ఎందుకు మీరు వినండి నీట్గా చూడండి విను టెన్షన్ తీసుకోవద్దు ఉండు నన్ను ఎందుకు ఎందుకు కొడతాను ఉండమ్మా అది విను 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 ఆరోగ్యం బాగాలేకుండా పిల్లలకి తాపుతారు కదా అంటే బాగుంటది నా ఎలర్జీ మనకి కొంత ఏమన్నా అరుగుదల అరట చల్లవ చిలువ మేకపాలు చిలువ ఏమైంది ఏంది 10 లీటర్లు కాదు చెత్త పాలు విండించుకొని వచ్చినాడు ఇప్పుడు అవి మేకపాలంట నువ్వు కూడా పోయినావా యాడికి మేకపాల దగ్గరికి అంటే ఇప్పుడు ఇచ్చిండేది మాకు మేకపాల అవి వేరే పాలమ్మా మీరు తాగిండేది వేరే రేరు పాలు అన్నారు మళ్ళీ రేర్ అంటే నీకు ఒరిజినల్ దొరుకుతానయా నీకు ఇప్పుడు 100 మూలికలు తాగితే అవి వస్తాయి నాకు బీపీ తెప్పించద్దు నువ్వు మేకపాల ఇప్పుడు తాపింది మాకి ఏంది విష్ణు అంటే మన పాలు అట్లా కరుసుకోవురా నేను ఏమోలే నీళ్లు పోయకుండా చేసింటాడు అందుకే అట్లా కరుచుకుంటాను అవి సత్రంలో ఉన్నప్పుడు తాత అంటావు కదా నువ్వు సత్రం అంటానవు అవునా ఎప్పుడు చూసినా సత్రం అని చెప్తాను ఆ పాపకు కూడా సత్రం అని చెప్పినావు ఏమి నేను సత్రంలో ఉన్నాను నీకు ఎట్లా కనపడతానా లేదు మామూలుగా అలవాటు ఉంటుంది ఏంది విష్ణు నేను పాలు ఎప్పుడు గట్టి పాలు తాగను రా నీళ్ళు వేసుకొని నువ్వు తాగు ఒక ఫ్లేవర్ వస్తాయి ఇవి ఇచ్చుకొని వచ్చినావే అంటే ఇదంతా నీ ప్లానేనా మా సీరియస్ కాదు మంచిది చాలా హెల్త్ కి మంచిది మేకపాలు మేకపాలు అడిచ్చే బదులు నువ్వే దాన్ని కరుచుకొని తాగకూడదా కాదు నువ్వే తాగి ఇంకా కాదు బాబీ నువ్వు పాలు నాకు ఆడికి మనసులో కొంచెం డౌట్ కొట్టింది నేను చెప్తానే ఉన్నా ఒకరికి పని చెప్పి చేపించుకునేవాడే గాని వీడు ఒకరికి పని చేయడు కదా ఈయన కొడుకు ఎంది పొద్దు టీ పెడుతున్నా మీకు హెల్త్ ఇంప్రూవ్ కావాలని మా మేకపాలులో డైజెషన్ ఇష్యూస్ అరట అరుగుదల మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాంబవంతులు ఏమున్నా ఏమీ లేవు ఉండు ఒక మాట చెప్తాను కాదురా ఎందుకురా నన్ను ఇంత గబ్బు లేపుతాను నేనేం గబ్బు లేపినానమ్మా టెంకాయలో ఆవు ఉచ్చలు పోసుకొని అది నాదేం కాదమ్మా ప్రమేయము నీ బిడ్డ ప్రమేయం అది ఉచ్చలు పోసుకొని తాపినావు సింధు నాదేముంది చెప్పు ఇంకొకసారి గాడిద పాలు తెచ్చి తాపినావు గాడిద పాలు జ్ఞానం ఇస్తుంది చిన్న పిల్లలకి కూడా తాపుతారు గాడిద పాలు ఎడిబుల్ తాగితే మంచిది కుక్క పాలు తాగినారు కదా కుక్క పాలు లేదు నువ్వు తాగు మళ్ళా అన్ని పెడతావు ఎందుకు చేస్తాను నాకు ఏం చేసిన మేకపాలు ఎందుకు ఇచ్చి మేకపాలు మంచివి నాకు నీ వాసన వస్తుంది బొచ్చొచ్చిందమ్మా వెంట్రుకలేదన్నా నువ్వు ఇంకా నాయనా నీకు నమస్కారం నీకెందుకు బాబీ ఇట్లా బుద్ధులు ఉన్నాయి బాబీ ఎందుకు బాబీ ఏడన్నా పోయి అడవిలో ఉండిపో బాబీ ఉండద్దు బాబీ ఇక్కడ ఇంట్లో చూడత్తయ్య పిండేటప్పుడు ఏమైంది మా నువ్వెందుకు అంత పట్టుకుంటూ ఏమి నిప్పించుకోలేనన్నా మా ఏమైందని మా మేకపాలు తాతారమ్మా మేకపాలు మేకపాలని చెప్పల్లా చెప్పింది కదమ్మా ఇప్పుడు చెప్పేది ఏందమ్మా జట్టు చూపిస్తుంది కదా మళ్ళా అంతకన్నా న్యాయం యాడుంటుంది అద్దు నాన్న తాగినాక ఏమొస్తుంది మా నేను చెప్పేది అట్లా కాదు ఏమొస్తుంది మా మీకు ఏం మా అట్లా కాదు బుడుక్స్ ఏమొస్తుంది బుడుక్స్ నేను ఎప్పుడు తాపినమ్మా నువ్వే బూస్ట్ అడిగితే తెచ్చిచ్చినాను ఈ పాప టీ అడిగింది ఆ పాపే మా మంచివే హెల్దీవే తాపుతాను ఏదైనా తెచ్చి తాపగలుగుతాను మంచివి అయితే తాపుతాను ఏం లే ఉడుము పాలు కూడా వస్తాయి మంచివి అంటే ఇప్పుడు నెక్స్ట్ ఉడుము తెచ్చి తాపాలని చెప్తాను నీకు ఉడుము పాలు మంచిది ఉడుముది ప్లాన్ లో ఉన్నావా ప్లాన్ లో ఏం లేనమ్మా నువ్వెందుకు అట్లా చేస్తాను నేనేం చేసినామా ఉడుము మంచిది మా సీరియస్ కాదు నీకు బలం అప్పుడే చూసినావు ఎంత బలం వస్తుందో ఇదంతా యాట్ నుండి వచ్చింది అనుకుంటా ఇదంతా యాట్ నుండి వచ్చింది అనుకుంటాను మేకపాలే బలం ఇదంతా మేకపాలు దాంట్లో ఎంటికి కూడా వేసినారంట నా మాట వద్దు చెప్పేది నువ్వు మేకపాలు బలం వస్తుంది
నిజంగా అంటే బలం వస్తుంది మేకపాలు. ఏంది బలం వస్తుందిలే. నా పద్దు కొంచెం ఇట్లా తలకాయ మసాజ్ నీకు ఎవరు ముట్టుకుంటే వాళ్ళు మసాజ్ చేయాలా? నీకేమన్నా రోగమా? అన్నీ రోతవే. అన్నీ రోత పనులే. ఏంది రోతమ్మా? మేకపాలు తాతారమ్మా మనుషులు. నేను నోరు కట్టుకుంటాను. కాదు మమ్మీ, మీకు బాగా నేను చెప్తానే ఉన్నాను, నువ్వు టీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. మంచిది నాన్న. అక్క నీకు జుట్టు భయంకర పెరుగుతుంది. ఎందుకంటే దాని బొచ్చు కూడా రాడింది. అత్తయ్య పోయి నోరు వాష్ చేసుకొని ఏమైతుంది? మంచి స్ట్రెంత్ అది. ఫుల్ ఎంజాయ్. అయినా అంత బలాన్ని కాదు. సబ్స్క్రైబర్స్ కి పాలు ఎట్లున్నాయో చెప్పు మా ప్లీజ్. ఉండు ఒక్క నిమిషము. అట్లా పనులు కొట్టు మోకాలు కొట్టు. కొడతారా? నువ్వు తాగాల్సింటివి. నాన్న నేను తాగినా నాన్న. నువ్వు మంచి పాలు తెచ్చుకున్నా, వాడు గిన్నెలో లేవు. లేదు నేను చూసిన గిన్నెలో లేవు అవి. బర్రె పాలు నేను గిన్నెలో పెట్టుకొని నువ్వు తాగినావు. ఆహా, మీకు మేకపాలు ఇచ్చి నేను బర్రెపాలు తాక్కున్నానమ్మా. ప్రోటీన్స్ నీకు తల్లి పిల్లం బాగుంటే చాలు గాని నాకెందుకు అయ్యా వేరే ఏమైనా గాని. ఏం గుండు రావాడిది? ఆ గుండె బతకాలి. 10 గుండెలు బతికేస్తుంది. 10 గుండెలు బతికే. ఎంత పెరిగిందో నీకు అర్థమవుతుందా? బలం ఎంత పెరిగిందో? సూపర్ వస్తుంది. ఏం చేట ఒకసారి రాతనే బలం వచ్చేస్తుంది. అట్లే రేపు మన్నాడు మళ్ళీ తెచ్చిస్తాను. పోతారు. రేపు మన్నాడు తెచ్చిస్తాను. తీసుకురారా నా కొడుక, చెప్తా నీకే. ఆడికి వచ్చింటే పీపించుకుంటే డబ్బులు తీసుకున్నారా? ఫ్రీ. మంచోళ్ళు వాళ్ళు. ఒక మేకకి ఎన్ని లీటర్లు వచ్చింది అది? నీ పాప ఒకటే తాగినానే. నోరు ఎట్లెట్లుంది? సరేలే సరే ఎట్లున్నాయో సబ్స్క్రైబర్స్ కన్నా చెప్పు. ఎట్లా ఎన్ని లీటర్లు ఇస్తుంది? లీటర్ ఎంత? నచ్చినాయిలే ఆ పాపకి, నచ్చినాయి. సరే పట్టుకో. పాలు ఎట్లున్నాయో చెప్పు సబ్స్క్రైబర్స్ కి. పాలు ఎట్లున్నాయో చెప్పు. నాకు నచ్చలే. చెప్పు. అసలు నేను ఇంతవరకు నాకు ఆ మేకపాలు పిండుతంటేనే నాకు సరిపోతుంది. దాంట్లో ఏమన్నా చిన్న ఏంటి కోసాయమ్మా లేదు. తర్వాత ఆ పాలకి ఇస్తారు కదా, దానిలో ఇట్లా నీళ్లు పోసి కడగరు, అట్లే పితుకుతారు. దాని ఉండేదంతా దాంట్లోకి వచ్చి ఉంటుందండి. ఎట్లా వస్తుంది బుడుక్సు? యా ప్రకారంగా వస్తుంది? ఇప్పుడు ఎనుములకి, ఆవులకి, బర్రెలకి, మేకలకి లేదు, దున్నపోతులకి. నువ్వు దున్నపోతా వాళ్ళకి ఆ ఎనుములకి దానికి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తర్వాత పాలు బితుకుతారు. మా ఈడ కూడా కడిగిచ్చినానమ్మా. బర్రెలు ఒకదానిల మీద పరిగెత్తుతా ఉంటాయి, పియ్యల్లో పరిగెత్తుతాయి. అదే బలము. దానికి పాలు పిండే కాడంతా డస్ట్ అంతా ఖర్చుకోదు బుడుక్స్. అట్లా అది ఇట్లా పిండిన పాలు ల్యాంబ్ వచ్చి ఆ పాలు తెచ్చి కాంచి మాకు తాపినారు. అయ్యో బుడుక్సు, ఆ ల్యాంబ్ పిల్ల ఉంటుంది కదా, పిల్ల నాకేసి ఉంటుంది, గలీజ్ ఉండదు. నువ్వే నాకింటివే? నాకినాకనే మనం పాలు పిండేది. నువ్వు ఒకటి చేట ఒకటి నాకింటిరా? చిన్నది లేగ పిల్ల నాకేసి ఉంటుంది. పొద్దు ఆ పక్క లేసినాను నేను. ప్రోటీన్స్ మంచి ప్రోటీన్స్ వచ్చినాయండి. నువ్వు తాగాల్సింటివి, నువ్వు తీసుకోవాల్సింటివి ప్రోటీన్స్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? నానా నువ్వు బాగుంటే చాలు కదా నాన్న. నాకెందుకు నాన్న ప్రోటీన్స్? తల్లిను పిల్ల బాగుంటే చాలు. సాక్రిఫైస్ చేసి నేను బర్రెపాలు తాగి మీకు మేకపాలు ఇచ్చినందుకు నన్ను తిడతారా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నన్ను కొడతావా? మనిషిగా నువ్వు కొంచెమన్నా రెస్పాన్సిబిలిటీ ఉందా నీకు? కనీసం లైక్ అన్న అడుగు. మేకపాలు తాపి తృప్తి లేకుండా నాకు అసంతృప్తితో ఉన్నాను. మీరు తృప్తిపరచాలంటే మీరందరూ లైక్ కొట్టండి. లైకులు కొట్టి బాగా లైకులు కొట్టండి. లైకులు మాత్రం మర్చిపోద్దండి. కావాలంటే మళ్ళా కూడా షేర్ చేయండి ప్లీజ్. లైక్ ఈ మొదటి స్టెప్ నా కొడుకుతో ఏం లేదు. సొగిల్ నా కొడుకు, బేవర్సి నా కొడుకు. లైకుల కోసం మళ్ళీ అయినా కానీ మా అమ్మ తాత నేను తాగను.
మీరు లైట్లు బాగా కొట్టండి. మంచిగా తీసుకుని అబ్బా సాయిరామ్ పడుకో. ఒకసారి గొర్రెపాలు తెస్తే బాగుంటుంది. గొర్రెలు పాలు ఇస్తాయా? అట్లుంది అయిపోయి తెలివి. ఎందుకు చటా తాతాడు చూడు రోజు. చెప్తానే ఉన్నాను టీ ఏందో ఒక రకంగా ఉంది, ఎందుకు ఇస్తున్నాడా టీ అని నాకు డౌట్ వచ్చింది అప్పుడే మీరు చెప్తా అంటే. రాత్రికి కూడా అన్నం తినలేను నాయన. అయ్యో అంత బిలాలి యాక్టింగ్ ఏమొద్దమ్మా. మూసుకోలే. లోపల మెచ్చుకుంటా అంటాడు. అలవాట్లేంది. లోపల పాలు ఎంత టేస్ట్ ఉన్నాయి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయి, ఇట్లెట్లుంటాయి అని అట్లా అని మెత్తగా తాగి జుర్రుకొని తాగింది అమ్మ తెలుసా. ఎవరికైనా వచ్చిందా? ఇంకా నాయనా నువ్వు ఇంకా వాంతికి ఇంకా పేగులన్నీ బయటికి రాలి చూడే, ఎవరైనా కానీ 6 ఏళ్ళకి చచ్చిపోయేవాడు ఉంటే గిన్న 2 ఏళ్ళకే చచ్చిపోతాడు వాడు. ఏమట్లా చెప్పడానికి ఏం బుడుక్స్ అంత అసహ్యంగా చెప్తాడు. ఇప్పుడు పేగులు బయటకు వచ్చేటట్లే చెప్తాను. నాతో ఇంటికెళ్ళి మింగినా, మీరు మింగినారా? నువ్వు పెంట రెట్ట మింగినానని చెప్పు. నువ్వు నీకు పెంట కూడా వచ్చిండే కదా, అది కూడా సపరిస్తా అంటే. మామూలుగా ఎందుకు తాగుతారు ఇవి? నా ఎక్కువ ఆరోగ్యం బాగాలేకుండా తాగుతారు కదా. ఆరోగ్యం బాగాలేకుండా పిల్లలకి తాపుతారు. పిల్లలు తాగుతారు కదా. అంటే బాగుంటుంది నా ఎలర్జీ మనకి కొంత ఏమన్నా అరక్కోకుండా కూడా. అవును అరట ఉంటే పోతుంది కదా. దానికి దీనికి మేకపాలు సలవా, మేక కూర కూడా సలవే. అంటే సెట్ పెడతారు కదా. ఎన్ని ఇస్తాయి ఒకటివి? 10 లీటర్లు ఇస్తాయా? 10 లీటర్లు ఏమి ఏమన్నా 1 లీటర్కి క్యారీ నిండిపోతుంది. అవునా? అంటే 10 లీటర్ ఇస్తాయి. 10 లీటర్ ఇస్తాయి. థ్యాంక్స్ నా. సూపర్ ఏమైనా అట్లా నీకు ఇప్పించుకోమన్నా. నేను చూసిన చాలా మందికి పిండిస్తాను ఆడ. ఈ కుక్క గుర్తు నాకు. అవునా? భలే కుక్క. థ్యాంక్స్. ఎప్పుడైనా గొర్రెలు వచ్చినప్పుడు నీళ్ళు ఒకటి. అయ్యో ఖచ్చితంగా గ్యారంటీగా. నీళ్ళదే ప్రతి విసరం అయిపోయింది. అవునవును పట్టాయిలే ఇంకా వర్షాలు తొందరలో. సో గొర్రెలకి ఎవరైనా కానీ నీళ్ళు అడిగితే అట్లా ఇవ్వండి. పాపం ఆయన చాలా షేర్ చేసుకున్నాడు అనమాట. ఒక ఎండల కాలంలో అట్లా నార్మల్ టైమ్స్లో వాటర్ చాలా ఇబ్బంది ఉంటుంది, ఎవరు ఇవ్వరు అని. సో చటాక్ పాలు బీగించే కోసం